ఎలక్షన్ సందడి పూర్తవడంతో పార్టీల పరిస్థితిపై క్లారిటీ వచ్చేసింది. ఏ పార్టీ భవిష్యత్ ఏంటన్నది తేలిపోవడంతో కొందరు లీడర్లు సర్దుకునే పనిలో పడ్డారు. ఓ జిల్లాలో అయితే తొందరలోనే భారీ మార్పులుంటాయని పెద్ద చర్చ జరుగుతోందట. ఈ వ్యవహారంలో కీలక నేత చక్రం తిప్పుతున్నారట. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారుని క్లీన్ చేయాలని కాంగ్రెస్ స్కెచ్ చేస్తోందట. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 2 మినహా 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ లో చేరుతున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి కూడా హస్తం గూటికి రాబోతున్నారట. నడిగడ్డ లీడర్లతో మంత్రి జూపల్లి కృష్ణారావుకు సత్సంబంధాలున్నాయట. మంత్రి జూపల్లితో చల్లా వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యంతో వీళ్ళిద్దరి చేరిక లాంఛనమేనట. రేపో మాపో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమట. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డితో పాటు ఆయన అనుచరుడు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ లో చేరిక ఖరారైపోయిందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆలంపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పై బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు 30,000 మెజార్టీతో గెలిచారు. ఇక గద్వాలలో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి చేతిలో 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు గద్వాల ఎమ్మెల్యే, ఇటు ఆలంపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయినట్టే. ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పార్టీ బలం మరింత పెరిగినట్టే. 14 అసెంబ్లీ స్థానాలు హస్తగతం కావడంతో పాటు కౌన్సిల్లోనూ కాంగ్రెస్ బలం పెరగనుంది.